అహమేతం పురుషం మహాం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాష్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్తే. సత్యార్థ ప్రకాశము ప్రథమ సముల్లాసము. పదమూడవ పుట. రహత్యాగే ఈ ధాతువు వలన రాహు శబ్దము సిద్ధమవుతున్నది. యో రహతి పరిత్యజతి దుష్టాన్ రాహయతి త్యాజయతి వా స రాహు ఈశ్వర. రహత్యాగే ఈ ధాతువుతోటి రాహు శబ్దం ఏర్పడుతుంది. ఎవరైతే రహతి పరిత్యజతి, ఎవరైతే వదిలేస్తుంటారో, పరిత్యజతి వదిలేస్తుంటారో, దుష్టాన్ దుష్టులను, రాహయతి త్యాజయతి వదిలేస్తుంటారో, ఉపేక్షిస్తుంటారో. వదిలేయడం అంటే ఇక్కడ ఉపేక్షించడం అంతే. అదే మనము ఈ రహస్యాన్ని మనం ఏమంటుంటామంటే, పిల్లలు చెప్తే వినకపోతే సరే నీ కర్మ, నేను చెప్పిన తర్వాత నీ ఇష్టం అనేటువంటి అభిప్రాయం. ఏకాంత స్వరూపుడైన ఎవని స్వరూపమున ఇతర పదార్థములు సంయుక్తములు కావో అట్టివాడును దుష్టులను విడుచువాడు అనేది కాదు, ఉపేక్షించేవాడు అనాలి. విడిచివాడు అని అంటే నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, నీకు నాకు ఏం సంబంధం లేదు అనేటువంటి భావజాలంతో ఈశ్వరునికి సమస్వరూపుడిగా, ఇప్పుడు రామునికి రావణుడు, కృష్ణునికి కంసుడు, ఈ యొక్క పాండవులకు దుర్యోధనుడు, వాళ్ళు ఎట్లుంటుంటారు అటువంటి స్థితి వస్తుంటది విడిచివాడు అంటే. ఇప్పుడు కడుపున పుట్టినటువంటి బిడ్డ దుష్టుడు దుర్మార్గుడు అయ్యి అందరిని ఏడిపిస్తుంటే తల్లిదండ్రి వారిని విడిచిపెడతారా? విడిచిపెట్టడం కాదు కదా. ఏంటంటే ఉపేక్షించడం అంతే, పట్టించుకోకుండా ఉండడము అని అంటే వారికి భోజనం పెట్టకుండా ఉంటారా? ఇంట్లోకి రానియకుండా ఉంటారా? వారికి తన తండ్రి గుర్తింపు ఇవ్వకుండా ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అందుకని దేవుడు వారి స్వభావం బట్టి వారికి కనువిప్పు కలగాలి అంటే ఉపేక్షించడమే సరి అయినటువంటి మందు అనండి, లేదంటే సరి అయినటువంటి ఈ దృష్టికోణం అనండి, అంతే. పుట సంఖ్య ఎంత? 13. ఇక ఈ పరమేశ్వరుడు ఉన్నంతలో ఏకాంతంగా ఉంటాడు. ఏకాంతంలో ఉంటాడంటే ఒక మూలకు పోయి ఉంటాడని కాదు. తనలో తాను ఎక్కడ ఉన్నా ఏమి చేసినా స్వయం సుఖానందంతో ఉంటాడు. కాబట్టి అతనికి సుఖం కావాలన్నా, అతను ఆనందపడాలన్నా ఇంకొకరు మనకు అవసరం లేదు అనేటువంటి భావజాలంతో స్వతంత్రంగా ఉండడం అనేటువంటిది ఏకాంతం. ఇతర పదార్థములతో కలిసి ఉండువాడు
ఇప్పుడు మనకు ఈ వస్త్రములతోటి, ఈ భోజనంతోటి, ఈ నీళ్ళతోటి, ఈ నిప్పుతోటి, ఈ పదార్థములు లేకపోతే మన జీవితము లేదు అని ఏ రకంగా అయితే మనం గ్రహిస్తున్నామో ఆ రకంగా పరమేశ్వరుడుకు ఈ పంచమహాభూతాల యొక్క అవసరము లేదు. దుష్టులను ఎవరైతే దుష్ట స్వభావం ఉంటుంటుందో సామాజిక ఎదురు దెబ్బలు తగిలితే వ్యావహారిక గుణపాఠం సహజంగా కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా వారిని వదిలేయాలి, ఉపేక్షించాలి. భాగ్యలక్ష్మమ్మ గారికి కూడా అంతే, పట్టించుకోవద్దు, వదిలేయాలి. వదిలేస్తే ఒకవైపు నుంచి భగవంతుడు శిక్షిస్తున్నాడు, అది వారు గ్రహించలేనప్పుడు మనం వారి గురించి ఎందుకు ఆలోచించాలి? అలా సమస్యలను, అన్యులను, దుష్టులను విడిచివాడును, అన్యులను విడిపింపజేయువాడును. ఇక అన్యులను అంటే ఎవరైతే దుష్టులు కానటువంటి వారు, ఇతర దుష్టుల చేత ఇబ్బంది పడుతున్నటువంటి వారు, సమస్యలో ఇరుక్కున్నటువంటి వారు, అటువంటి వారిని భగవంతుడు విడిపింపజేయువాడును. అంటే వారికి సహకరిస్తుంటాడు, మంచి వారికి సహకరిస్తుంటాడు. కావున పరమేశ్వరునికి రాహు అని పేరు. దుష్టులు, దుష్ట స్వభావం గలటువంటి వారికేమో వారిని ఉపేక్షించి శిక్షించడం. ఇక అన్యులను అంటే దుష్టులు కానటువంటి వారిని, వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారో అటువంటి ఇబ్బందుల నుంచి విడిపింపజేసేటువంటి వాడు. కావున ఈ రాహు అనేటువంటిది ఈ యొక్క సూర్యుని యొక్క ప్రకాశం ప్రకాశించకుండా అడ్డుగా వచ్చింది. కాబట్టి ఆ వచ్చినటువంటి రాహు అంటే ఇప్పుడు మన భాషలో ఏమంటుంటాము అని అంటే మొత్తం మింగేసింది అనేటువంటిది. మింగేసుడు వంగేసుడు ఏముండదు అక్కడ. సూర్యునికి అడ్డంగా పృథివీ వచ్చినప్పుడు ఆ యొక్క సూర్యునికి అడ్డంగా ఈ యొక్క చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద సూర్యుని యొక్క ప్రకాశం పడకపోయినప్పుడు దాన్ని సూర్యగ్రహణం అని. ఆ సూర్యగ్రహణము మొత్తం భూమి మొత్తం మీద ఉండదు. ఎందుకు అంటే సూర్యుడు చాలా పెద్దవాడు, భూమి సూర్యుని కంటే చిన్నది, చంద్రుడు అంతకంటే చిన్నవాడు. కాబట్టి ఎక్కడైతే ఎంత మాత్రంలోనైతే చంద్రుని నీడ సూర్యుని కప్పివేసి భూమి మీద వెలుతురు రాకుండా చేస్తుందో అంతవరకు సూర్యగ్రహణం. అర్థమవుతుందా? అది అంతవరకు. కిత నివాసే రోగాపనయనే చ ఈ ధాతువు వలన కేతు శబ్దం సిద్ధమగును. యహ కేతయతి చికిత్సతి పా స కేతురీశ్వర. ఎవరైతే నివసింపజేయును, రోగాలను దూరము చేయును. నివాసే అంటే నివసింపజేయును. రోగ అపనయనే రోగాలను దూరము చేయును. అందువల్ల రోగాలను దూరం చేసేది ఎవరు అంటే వైద్యుడు. ఆ రకంగా చికిత్స చేయును. ఈ రకంగా సూర్యకిరణ చికిత్స, జల చికిత్స, వాయు చికిత్స అనేటువంటి ఈ విధంగా ఎవరైతే చేస్తుంటారో ఈ విధంగా చేసేటువంటిది ఆ పరమేశ్వరుడి వాయువు, ఆ పరమేశ్వరుడే సూర్యుడు, ఆ పరమేశ్వరుడే ఈ చంద్రుడు, ఆ పరమేశ్వరుడే. కాబట్టి అతన్ని కేతు అనబడుతుంది. కేతు అంటే ఈశ్వరుడు. ఈ ప్రకరణలో మాత్రం సమస్త జగత్తునకు నివాస స్థానము, సర్వరోగ రహితుడు, ముముక్షువులను ముక్తి సమయమున జరామరణముల వంటి రోగముల నుండి విడిపింపజేయువాడును. కాబట్టి పరమేశ్వరునికి కేతు అని పేరు.
యజ దేవపూజ సంగతీకరణ దానేషు. ఈ యజ ఓ ఆచార్య, అది రాహు అన్న కేతు అన్న రెండు కూడా విడిపించుడే అర్థమా? అవునవును. రాహు అంటేనేమో పట్టిన దాన్ని వదిలేసేటువంటి వాడు. కేతు అంటేనేమో నివసింపజేసి రోగాలను దూరం చేసేటువంటి వాడు. దేవపూజ, దేవపూజ అంటే ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగ్రహి త్వమిష్టా పూర్తే సంసృజేథామయంచ అస్మించదస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవ విశ్వే దేవాః యజమానశ్చ సీదత. ఇక్కడ చాలా రహస్యాన్ని ఒకటి దూరం అవుతుంది. ఏంటంటే ఇది అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, భూర్భువస్వః అని ఎవరైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నుంచి అగ్నిని తీసుకొస్తారో అలా తీసుకొచ్చినటువంటి వారు మాత్రమే సీదత అన్న శబ్దానికి కూర్చోవడం జరుగుతుంది. అంతేగాని పెళ్ళే చేసుకోలేనటువంటి వారు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, ఇంకా సంతానం కలగలేదు అటువంటి వారు, మరియు కలిగారు, వాళ్ళు పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, మరియు సంతాన యోగమే లేనటువంటి వారు కూడా నిలబడి అజ్ఞాదానం చేసి మళ్ళీ సీదత అన్న శబ్దానికి అర్థం చెప్పుకుంటూ కూర్చోబెట్టడం, ఇది యజ్ఞ మర్యాదకు చాలా భిన్నమైనటువంటిది, సరైనటువంటిది కాదు. అర్థమవుతుందా? అక్కడ అగ్నిని తీసుకొని బయలుదేరి నిరంతరంగా వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టడం అనేటువంటిది వైదికం. కానీ పురోహితులు చేస్తున్నటువంటిది నిలబడండి నిలబడండి అని చెప్పేసి వారిని నిలబెట్టి అజ్ఞాదానం చేసి మళ్ళీ కూర్చోబెట్టడం, ఇది అవగాహన లోపం మినహా శాస్త్రీయ ప్రమాణం ఏమి కాదు. ఇంకా దేవపూజ, ఈ విశ్వే దేవాః పంచమహాభూతాలకు అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, ప్రజాపతే స్వాహ, ఇంద్రాయ స్వాహ అని చెప్పేసి ఈ యొక్క పంచమహాభూతాలకు దేవతలకు పూజ, ఈ దేవతలకు పూజ నామ సత్కార, సత్కార నామ యథాయోగ్య వ్యవహారం. అగ్నిని శుద్ధి చేయడం, వాయువును శుద్ధి చేయడం, జలమును శుద్ధి చేయడం, ఇటువంటి దానికి దేవ పూజతోటి ఈ యొక్క అగ్నిహోత్రం నడుస్తుంటది. ద్రవ్య పూజ. సంగతీకరణం, ఒకచోట సమకూరి మంచి చెడు విషయాలను తెలుసుకోవడం, అవిద్య గురించి తెలుసుకొని వదిలేయడం, విద్య గురించి తెలుసుకొని గ్రహించడం, ఇటువంటివి చేసేటువంటి సందర్భంలో సంగతీకరణం, సత్సంగం అంటారు. దానేషు, దానము అంటే పాత్రుల నెరిగి దానం చేయడం ఒకటి, ఇక దొరికింది కదా అని తీసుకోవడం ఇంకొకటి, ఎదురుగా వచ్చిన వారికి ఇవ్వడం ఒకటి. ఇప్పుడు కొంతమంది మనకు ఎటుపెట్టి చేతికి వస్తుంది కదా అని చెప్పేసి తీసుకోవడం, అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే మనము రుణపడి ఉంటుంటాం. ఇప్పుడు ఏదేదైతే మన దగ్గరికి వస్తుందో వాటన్నింటికి మనం రుణపడి ఉంటుంటాం. అది చెల్లించడానికి మళ్ళీ ఏ అవస్థ నుండి ఆ ధనము గాని ఆ పదార్థం గాని మన వరకు చేరుకుందో, ఎవరి అహంకారాన్ని ఒలుసుకుంటూ త్యాగభావంతో దానగుణ భావంతో మన వరకు చేరుకున్నదో, కృతజ్ఞతా భావంగా ఆయా వారి స్థాయికి వెళ్ళి వారికి యథాయోగ్యంగా ఆ రుణము చెల్లించే వరకు ఇది మనకు రుణానుబంధము మాత్రమే. అందుగురించి అవసరం లేని వారు ఈ పెన్షన్ తీసుకోవడం,
యోగ్యత లేకున్నా ప్రభుత్వం నుండి వస్తుంది కదా, ఊరికే వస్తుంది కదా, మనం తీసుకోవడం అనేటువంటిది ఇది సరైనటువంటి దృష్టికోణం కాదు. ఎందుకు అంటే రుణానుబంధం ఉంటుంటది కాబట్టి ఆ రుణము తీర్చడానికి మళ్ళీ ప్రభుత్వ కర్మచారులుగా ఉండి ఇంకా ఏదో రకంగా మనం చేయాలి. ఇప్పుడు వినోబా భావే ప్రజలను ఆదుకోవడానికి, పేదవారిని కొద్దిగా ఆదుకోవడానికి భూదానం యజ్ఞం చేసి ధనవంతుల నుండి తీసుకొని పేదవారికి పంచిపెట్టడం, ఇది ఇదివరకు జరిగినటువంటి భూమి యజ్ఞం. ధనవంతుల నుంచి తీసుకొని పేదవారికి ఇవ్వడం, ఈ పని ప్రభుత్వం చేస్తుంటది. అంతే, ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తన ఇంటి సంపత్తిని మనకి ఇవ్వట్లేదు. మనం కడుతున్నటువంటి ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇంకా ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా సమకూర్చినటువంటిదే పథకాల పేరుతో మనకు పంచిపెట్టడం, ఈ యొక్క ఈ ఇల్లు కట్టియడం, ఇంకా అది దివ్యాంగులకు అది ఆటో రిక్షాలు ఇవ్వడం, ఇటువంటివన్నీ చేసేటువంటిది ఏంటని అంటే అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొని కొందరికే ఇవ్వడం. అలా తీసుకున్న అందరికీ ఇవ్వాలంటే ప్రభుత్వం సరిపోదు, పాలనా వ్యవస్థ నడవదు, అసమర్థుల్ని సమర్థించడానికి. అందుకని సమర్థులు ఇటువంటివి తీసుకుంటే అందుతుందని తీసుకోవడమే కానీ మళ్ళీ రుణపడి ఉండాల్సి వస్తుంటది. అందుకని ఆ దానం అనేటువంటి దానికి గురించి ఆలోచించాలి. ఇక ఇక్కడ 3 ఉన్నాయి, 4వది జరుగుతుంది. ఆ 4వది తెలుసుకోవడం. దానం అంటే మీరు కొత్త పరిభాష చెప్తున్నారు. మరి దానం తీసుకోకూడదా? దానం తీసుకోవాలి. వాళ్ళంతా వాళ్ళ ప్రేమతో ఇస్తున్నారు, అప్పుడు తీసుకోవద్దా? పాత్ర మన దగ్గర ఇప్పుడు దానం యొక్క ప్రమాణం ఏంటంటే అసమర్థ స్థితిలో ఉన్నటువంటి వారు ముందుకేగలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నటువంటి వారికి మనం సహకరించి వారిని నిలబెట్టడం, ముందుకు నడిపించడం, అది దానము, దాన గుణము అనబడుతుంటది. వాళ్ళకు అది సాకారం అవుతుంది. కానీ కొంతమంది ఇదే వ్యాపారంగా చేస్తున్నారు, తీసుకోవడం రకరకాలుగా వేషాలు వేసి మనకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్ని చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేటువంటిది. అది వాళ్ళ ధన సంపాదనకు అది ఆజీవికగా ఏర్పాటు చేసుకున్నారు, అది సరైనటువంటిది కాదు. అంటే పురుషార్థం లేకుండా దానం తీసుకోకూడదు అంటారా? పురుషార్థం అని కాదు, పురుషార్థం అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేసే దొంగ నాటకాలన్నీ ఇప్పుడు మీరు చెప్పేటువంటి వాళ్ళు పురుషార్థమే చేస్తున్నారు కదా. వాళ్ళ ఇంటికాడ వాళ్ళకు కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద ఫోన్లు అన్ని ప్రయోగిస్తుంటారు. కానీ డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి ముఖానికి మసి పుట్టుకొని, చేతి కింద పట్టి కట్టుకొని, బట్టలని చింపుకొని, ఇదంతా నాటకం వేసి వచ్చిన వాళ్ళని మన దయనీయ స్థితిని కనపరచజేసి ఎదుటి వారి హృదయాన్ని ద్రవింపజేసి దానం తీసుకోవడం. అంతేగాని వాళ్ళ పాత్రలు కాదు కదా. సపాత్ర దానము చేయాలంటారు. ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఆడే వాళ్ళతోటి ఈ రకంగా అయితే అసలైన పాత్రలకు దానం అందదు, అది గుర్తుపెట్టాలి. తర్వాత ఎవరైతే దానం తీసుకుంటారో వాళ్ళు వాళ్ళకు రుణపడి ఉంటారంటారా? తప్పనిసరిగా వీళ్ళు పేదవాళ్ళైనా సరే, పాత్రులైనా ఆ పాత్రలైనా ఎవరైనా సరే రుణపడే ఉంటారు. అదే ఇక ఈ 3 వెనుక 4వది అది గ్రహించాలి. అది గ్రహించకపోవడం వల్ల ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు, సమర్థులైనటువంటి వాళ్ళు, దేవుడు బిడ్డ నా దగ్గరికి 2 కాళ్ళతో నడుచుకుంటూ రమ్మనంటే చాలా మంది అవగాహన లేనటువంటి వాళ్ళు గెంతుకుంటా వస్తుంది. కుంటుకుంటా రావడం, నడుచుకుంటూ రావడం. తేడా లేదా మునిగారు? ప్రవర్తన ఆలోచన లేకుండా అంటే అర్థం కాదు ఇక్కడ. 2 కాళ్ళతో నడవడం అంటే వెనక కాళ్ళని తీసి ముందు పెట్టాలి, వెనక కాలు ముందు పెట్టినప్పుడు ముందు కాలు వెనకకు అవుతుంటది. కాబట్టి నడుచుకుంటూ పోవడం అనేటువంటిది, కాళ్ళతో నడుచుకుంటూ పోవడం అనేటువంటిది. భగవంతుడు ఏం చేస్తున్నాడు? సూర్యోదయ సమయాన, సూర్యాస్తమయ సమయాన
మనుష్య మాత్రులను అందరినీ అగ్ని సంయోగానికి తీసుకొస్తున్నాడు, వంట చేసుకొని తినాలనేటువంటి నేపంతో. ఇక ఈ వంట చేసుకొని తినాలనే నేపంతో నువ్వు నేరుగా తింటే ఆ యొక్క క్రిమి సంహారక మందులతోటి అది విషాక్తమై ఉంటుందో ఏమో. అందుకని నీవు అన్నమును బలివేష దేవ యజ్ఞం పేరుతోటి అగ్నిహోత్రంలో ఆహుతిచ్చి నువ్వు తినాలి అనేటువంటిది శిష్టులకు శిష్టాచారంగా భగవంతుడు బలివేష దేవ యజ్ఞాన్ని పెట్టాడు. అందుగురించి ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసిన తర్వాత ఆహుతిచ్చి ఆ తర్వాత తినాలి. ఇది ఆ అగ్నిహోత్రం చేసేటువంటి వారికి 2 పూటల అగ్నిహోత్రం చేయాలనేటువంటిది అభిప్రాయం. అర్థమైందా ముని గారు? అదే. అయితే ఇక్కడ 4వది ఏంటంటే, అదే 4వ విషయం ప్రత్యేకంగా చెప్పారు దాని గురించి. ఆ 4వది ఏంటంటే, ఎవరైతే చేస్తారో వాళ్ళకు మేలు జరగడం. అది ఆ మేలును ఎవరు గుర్తించట్లేదు. ఇది చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, ఇది ఒక కర్మకాండలాగా చేస్తున్నారు. కానీ ఇది దీనివల్ల నాకు ప్రయోజనము అనేటువంటి ఆ ప్రయోజనాన్ని గుర్తించకపోవడం. ఇప్పుడు యజ్ఞోపవీతంలో 4వ పోగు అనేటువంటిది ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళని గురించి తెలుసుకోవట్లేదు. తల్లిదండ్రి గురువు గురించి తెలుసుకుంటున్నారు కానీ తన గురించి తెలుసుకోవట్లేదు. ఇక్కడ దేవ పూజ సంగతికరణ దానం అనేటువంటిది. దేవ పూజ చేసే వారికి, సంగతికరణం తెలియని విషయాలు తెలుసుకునే వారికి, దానం అహంకారం త్యాగం చేసేటువంటి వారికి మేలు జరుగుతుంటుందా లేదా, ఈ ఉపకారం అంతా నాకు జరుగుతుంది అనేటువంటిది గుర్తించాలి. గుర్తించినప్పుడు ఇంకా తాను చేస్తాడు, నియమం తప్పకుండా చేస్తాడు, ఇంకొకరితో చేయిస్తుంటాడు. లేదంటే విషయం అర్థమైనప్పుడు ఇక వదిలిపెట్టేది ఉండదు కదండి. నా కోసం అనేటటువంటిది అన్న తర్వాత ఎన్ని సత్సంగాలు చేసినా కూడా ఇది నా కోసమే, ఇది ఎందుకు చేస్తున్నాం అనేది అవగాహన అయితే ప్రతి వాళ్ళకి అర్థమవుతానే ఉంటుంది. లేదంటే ఇటువంటి ప్రశ్నలు వేస్తారు, ఈ తినడానికే గతి లేదు, అదేది అగ్నిలో కాల్చమని అంటున్నారు ఎందుకు, ఇటువంటి తిక్క ప్రశ్నలు వేస్తుంటారు అన్నట్టు. ఇక సంగతికరణం ఏంటిది లేనిపోని అన్ని చెప్తుంటారు అని. దానం మనకే లేదంటే ఇంకొకటికి ఇవ్వాలి, ఇటువంటి ఉల్టా ప్రశ్నలు వేస్తుంటారు అన్నట్టు. మనం ఉన్న శ్రద్ధను కూడా నీరు గారుస్తారు. ఈ ధాతువు యజధాతువు వలన యజ్ఞ శబ్దము సిద్ధించును. యజ్ఞో వై విష్ణు. ఈ యజ్ఞం ఏంటంటే, ఈ యజ్ఞము కంటితో చూడడం. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది పాణిని మహర్షి ధాతు సూత్రమును తయారు చేయడం, దానిని వ్యవహారంలో పెట్టడం దయానంద సరస్వతి. దీని ద్వారా యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అంటే ఏంటంటే విష్ణు. విశిల్రి వ్యాప్తం అంటే అంతటా విస్తరించేటువంటి వాడు. యజ్ఞము చేయనటువంటి వారు యజ్ఞం చేసేటువంటి వారు ఒక వేద మంత్రములు ఉచ్చరించడం, మరియు అజ్ఞాదానం చేయడం, ఆహుతులు ఇవ్వడం, వచ్చినటువంటి వారికి యజ్ఞప్రసాదం వితరణ చేయడం, మరియు గురువులకు పాదాభివందనం చేయడం, దక్షిణ ఇవ్వడం, ఇదంతా చేసి మళ్ళీ అక్కడ వచ్చినటువంటి పురోహితుడు ధర్మగురువుతోటి మంచి ధర్మోపదేశం చేసుకోవడం. దీని ద్వారా ఈ యజమానుడు యజ్ఞం తెలియకంటే ముందు తెలుసుకోనటువంటి స్థితిలో ఏ రకంగానైతే ఉన్నాడో తెలుసుకొని ఆచరణలో పెడుతున్నప్పుడు అతని గుణగణాలు సర్వత్రా అందరికీ తెలుస్తున్నాయా లేదా? అతడు యజ్ఞం చేసేటువంటి విధంతో వాయు కాలుష్యం నివారణ మరియు ప్రాణులందరికీ ప్రాణవాయువును అందించి జీవితాన్ని పెంచడం, ఆయుష్ను పెంచడం, మరియు ప్రకృతిని సస్యశ్యామలం చేయడం, మంచి గురువుల సాంగత్యంలో కొత్త విషయాలను తెలుసుకోవడం, మరియు దాన గుణంతో ఎక్కడ ఏ సత్కార్యం జరిగినా కూడా మన దాన గుణం ప్రవృత్తితోటి మన దగ్గరికి వచ్చి మన చేత దానం తీసుకొని వెళ్ళడం, ఇదన్నిటితోటి మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయా లేదా? ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా. భౌతికంగానేమో దానం తీసుకున్నటువంటి వాళ్ళు పొగుడుతుంటారు,
అన్నదానం తోటి అన్నం తీసుకున్నటువంటి వారు అన్నదాత సుఖీభవ అని అంటుంటారు. చలికి వణుకుతున్నటువంటి వారు వస్త్రాలు తీసుకున్నటువంటి వాళ్ళు అయ్యా నువ్వు చాలా ఎప్పటికి కలకాల సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తుంటారు. ఈ రకంగా ఆ యొక్క యజ్ఞకర్తకు చాలా విశాలమైనటువంటి గుర్తింపు వస్తుంది. అంటే ఇప్పుడు దీని సారాంశం అంతా ఏంటంటే శ్యామలయ్య గారు మీరెప్పుడు మొదలు పెడతారని. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అది సరే, ఆలోచించండి. ఏది మంచి ముహూర్తం ఉండదు. ఎవ్వరు మీ దగ్గరికి వచ్చి మన చేత ఏమి చేయించరు. మనమే ముందడుగు వేయాలి. మనం ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడే మనకు తెల్లాలి. కానీ సత్కర్మలు ఆచరించాలనుకున్నప్పుడు మాత్రం పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడూ ఉంటది ఆచార్యం. చెయ్యాలనేటువంటి సంకల్పం ఒకటి ఉంటే చాలు. సరే, ఈ రకంగా ఏంటంటే ఇది బ్రాహ్మణ గ్రంథ వచనం, శతపథ బ్రాహ్మణం. యో యజతి విద్వద్భిర్ యజ్యతే, ఎవరైతే యజ్ఞం చేస్తుంటారో విద్వద్భి విద్వాంసులతోటి, విద్వద్భి ఇజ్జతే అంటే ఈ యొక్క ఇష్టపూర్వకంగా విద్వాంసులకు ఇష్టమైనటువంటి విధంగా ఈ విద్వాంసులు చెప్పినట్టుగా తాను ఆచరిస్తూ ఉంటుంటాడు. వా సా యజ్ఞ. ఇప్పుడు దేవ పూజతోటి ఆధ్యాత్మికంగా ఈ యజమానుడు దగ్గర అవుతుంటే పేదరికంతో ఆ యొక్క పురోహితుడికి దక్షిణ అవన్నీ లభించడం వల్ల అతడు అక్కడ సంతోషపడుతుంటాడు, ఇక్కడ ఇతను సంతోషపడుతుంటాడు. ఆ రకంగా అందరినీ సంతోషపెట్టేటువంటిది యజ్ఞం. సర్వ జగత్ పదార్థములను సంయుక్తము చేయవాడు. ఈ యొక్క సర్వ జగత్తు యొక్క పదార్థములను సంయుక్తం కలపడం, ఇక్కడ వ్యక్తులను పదార్థములను కలుపుతున్నాడు. దేవ పూజతోటి అగ్ని అనే పదార్థానికి ఘృతము అనే పదార్థము, అగ్ని అనే పదార్థంలో ఔషధ హవన సామగ్రిలోని దినుసుల యొక్క సంయుక్తము కలపడము, మరియు సంగతీకరణంలో ఒక విద్యావంతుణ్ణి ఒక అవిద్యావంతుణ్ణి కలపడము, దానములో ఒక సంపన్నుణ్ణి ఒక నిరుపేదను కలపడము, మరి ఈ దేవ పూజ సంగతీకరణం చేసినటువంటి భక్తుణ్ణి భగవంతునితో కలపడము. పట్టుకుంటున్నారా ముని గారు? చాలా బాగుంది. అదే అంటే సంబంధం ఏ విధంగా ఒకరికొకరితో వస్తుందని తెలుసుకోవాలి ఇక్కడ రహస్యం. అదే యజ్ఞ సర్వ జగత్ పదార్థములను సంయుక్తం చేయువాడు. ఎల్లరు విద్వాంసులకు పూజ్యుడు. ఇక ఎంతమంది అయితే విద్వాంసులు ఉన్నారో వాళ్ళందరికీ ఇతడు మంచి యజ్ఞం చేస్తుంటాడు, మరియు సత్సంగం చేయిస్తుంటాడు, మరియు వచ్చినటువంటి వారికి గౌరవము, అన్నదానము మరియు దాన దక్షిణలు ఇస్తాడు అని చెప్పేసి అందరిలో పూజ్యుడు అనబడుతుంటాడు. బ్రహ్మ ప్రభృతి సర్వ ఋషులకు మునులకు ఎల్లప్పుడూ పూజ్యుడు. మరి ఈ వ్యక్తి ఎటువంటి వాడు అంటే ఒక విద్వాంసులకే గాక బ్రహ్మ అంటే జ్ఞానవంతుడు. అటువంటి ఎవరైతే జ్ఞానవంతుడు, ఆ జ్ఞానవంతులు ఎవరు అంటే సర్వ ఋషులు అనబడేటువంటి యోగులు, ఋషులు అనబడేటువంటి వారందరికీ మునులకు ఎల్లప్పుడూ పూజ్యుడు. ఎందుకు అంటే ఈయన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి పని తీసుకుంటాడు. అంటే వాళ్ళ దగ్గర జ్ఞానం, యోగం నేర్చుకోవడము, ధ్యానం చేసుకోవడము, మరియు పరమాత్మ గురించి తెలుసుకోవడము, ఆత్మతత్వం గురించి తెలుసుకోవడం ద్వారా ఈ రకంగా నిరంతరంగా అందరిలో ఆదరణ పొందినటువంటి వాడు పూజ్యుడు. అంటే ఆదరణ, గౌరవింపబడేటువంటి వాడు. పిసినారి వాడు, సత్కార్యాలు చేయలేనటువంటి వాడు, అటువంటి వారికి ఎవరు అడగరు. అదే ఎవరైతే ఈ యొక్క విద్వాంసులతోటి సాంగత్యం చేసి తెలియని విషయాలను తెలుసుకునేవారు, ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసేవారు, మరియు దాన ధర్మాలు చేసేటువంటి వారు అందరిలో గౌరవింపబడతారు అనేటువంటిది అభిప్రాయం. మరియు అతడు సర్వవ్యాపకుడు కావున పరమాత్మకు
యజ్ఞము, యజ్ఞుడు అని పేరు. అతడు సర్వవ్యాపకుడై ఉన్నాడు కాబట్టి పరమాత్మకు యజ్ఞము, యజ్ఞుడు అని పేరు. పరమాత్మ జీవితమే ఒక యజ్ఞం. పరమాత్మ జీవితమే ఒక యజ్ఞము. పరమాత్మ చేసేది కూడా యజ్ఞమే. ఇప్పుడు తల్లిదండ్రుల జీవితం పిల్లలకి ఎట్లా చూపిస్తున్నారు అంటే, తల్లిదండ్రుల జీవితము గురువు యొక్క జీవితం, గురువు యొక్క జీవితము శిష్యునికి యజ్ఞము, తల్లిదండ్రుల యొక్క జీవితము పిల్లలకు యజ్ఞము. ఎందుకు అనంటే తల్లిదండ్రులు సంతానాన్ని కంటున్నారు, గురువు ఒక విద్యావంతుని చేసి సమాజాన్ని బాగుపరుస్తున్నాడు. ఇది యజ్ఞము. ఇంకా తల్లిదండ్రులు వారు సంపాదించినటువంటి సంపత్తిని సంతానానికి ఇస్తున్నారు. గురువు తన దగ్గర ఉన్నటువంటి యోగ్యత అనేటువంటిది శిష్యునికి ధారపోస్తున్నాడు. ఈ శిష్యునికి ధారపోయడం కాదు, గురువు సమాజానికి కనువిప్పు కల్పిస్తున్నాడు. రెండు కళ్ళు లేనటువంటి విరజానందుడు సమాజానికి ఈ వైదిక దృష్టినిచ్చి ఈ సమాజానికి దయానందుడు అనేటువంటి దూత ద్వారా విరజానందుడు మాత్రమే సమాజంలో ఈ వైదిక దృష్టి వేద ప్రచారం చేస్తున్నాడు. దయానందుడు ఒక మాధ్యమం మాత్రమే. ఆ రెండు కళ్ళు లేనటువంటి విరజానందుడే లేకపోతే ఎంతో మంది దగ్గరికి తిరిగినటువంటి దయానందుడు విద్య నేర్చుకున్నాడు, యోగము నేర్చుకున్నాడు, సాక్షాత్కారం నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. కానీ సరి అయినటువంటి గురువు ఎందుకు దొరకలేదు అని అంటే, దయానందునిలో ఉన్నటువంటి యోగ్యతను సద్వినియోగం అయ్యేటట్టుగా గురుదక్షిణ అడిగినటువంటి వ్యక్తి విరజానందుడు మాత్రమే. మిగతా వారు దయానందుడు విరజానందునికి అత్యంత ప్రియమైనటువంటి వస్తువు లవంగాలు కాబట్టి ఆ లవంగాలు తీసుకొచ్చి, గురువు గారు నాకు అనుమతి ఇవ్వండి, నేను సెలవు తీసుకుంటాను, ఇదిగో కొన్ని లవంగాలు మీ దగ్గర గురుదక్షిణగా తీసుకొచ్చాను అని అంటే, మిగతా గురువులందరూ ఆ లవంగము లాంటి భౌతిక ద్రవ్యమును ఆశించి వాళ్ళ నిహిత స్వార్థంలో తృప్తి పడ్డారే కాను ఈ రెండు కళ్ళు లేనటువంటి విరజానందుడు ఏమన్నాడు, దయానంద, నువ్వు నన్ను అర్థం చేసుకున్నటువంటిది ఈ నిహిత స్వార్థంలో ఇమిడి ఉన్నాను అనే కదా. నువ్వు నాకు ఈ లవంగాలు ఇచ్చి నన్ను ఇంతగా చేస్తున్నావు. ఈ భౌతిక ద్రవ్యం ఎవరికి కావాలి? నాకు నీలో ఉన్నటువంటి యోగ్యత నాకు గురుదక్షిణకు కావాలి. నీ యోగ్యత, నీ ప్రతిభ ఈ సమాజానికి అవసరం. కాబట్టి ఆ సమాజంలో వచ్చే ఒడిదుడుకులకు నీ జీవితానికి హాని తలపెట్టినా నువ్వు వెనుకాడనని నాకు వాగ్దానం ఇవ్వు. అర్థమవుతుందా? ఏంటిది అంత మొహాలు దాచుకుంటున్నారు, తప్పుడు పనులు చేస్తున్నట్టుగా? ఏంటి కెమెరాలు బంద్ చేసుకొని ఏం చేస్తున్నారు? చాలా గొప్ప గురుదక్షిణకు ఉన్నటువంటి విలువని తెలియజేశారు. ఏంటి అనేది అవును. మహాభారతంలో విషయం అర్థమవుతుంది. ద్రోణాచార్యుడు ఏకలవ్యుని ప్రతిభను గుర్తించినట్టు. అవును, అంతే కదా. ద్రోణాచార్యుడు ఏకలవ్యంలోని ఆ యోగ్యతను గుర్తించాడు కాబట్టి అతని యోగ్యత తన ప్రశిక్షణ ప్రావీణ్యానికి భంగం కలిగిస్తుంటది. కాబట్టి తన గురుత్వాన్ని రక్షించుకోవడానికి అక్కడ అది చేశాడు. బొటన వేలు గురుదక్షిణ అడిగాడు. అది స్వార్థమే కదా. అంతే కదా. అందుకని విరజానందుడు ఏమంటున్నాడంటే, ఈ భౌతిక ద్రవ్యం కాదు దయానంద నేను ఆశించేది, ఈ సమాజము అవిద్యలో మునిగి ఉన్నది. ఈ మానవ సమాజానికి నీ యోగ్యత కావాలి, నీ ప్రతిభ కావాలి. అందుకని నిన్ను ఇబ్బంది పెట్టే దుష్ట శక్తులకు భయపడి నువ్వు వెనుకడుగు వేయనని చెప్పేసి నాకు వాగ్దానం ఇవ్వు, నాకు అదే గురుదక్షిణ. ఈ రకంగా విరజానందుడు రెండు కళ్ళు లేకపోయినా వైదిక దృష్టికోణాన్ని సమాజానికి అందించి, ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, దేవుడు కనపడని దేవుడు మన వెంటబడి తప్పిపోయిన బిడ్డ గురించి తల్లిదండ్రులు తాపత్రయపడి ఈ ఊరికి ఆ ఊరికి ఇక్కడ అక్కడ ఎక్కడ ఉన్నాడని తెలిసి అక్కడికి మనుషులను పంపించి, అయ్యా చూడండి అయ్యా నా బిడ్డను కావాలి, నా బిడ్డను నా దగ్గరికి పంపించండి. ఇప్పుడు టీవీలలో
ఇస్తున్నారు కదా సెల్ ఫోన్లలో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో. ఇగో ఈ లక్షణాలు కలిగినటువంటి ఈ అబ్బాయి, వీరు కనపడితే మాకు ఆచూకి తెలియజేయండి, మా బిడ్డ ఇలా ఉంటాడని చెప్పినట్టుగా ఈ పూజ పేరుతోటి, పండుగల పేరుతోటి, ఆ పూజకు చేయించడానికి వచ్చేటువంటి పూజారితోటి మనకు తెలిసిన భాషలో మనల్ని మెప్పించి భగవంతుడు తన చెంతకు రప్పించుకోజేస్తున్నాడు. మనం స్వయంగా భగవంతుని పూజ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, సంధ్యోపాసన చేస్తున్నాం, అగ్నిహోత్రం చేస్తున్నాం, యోగా చేస్తున్నాం అంటే అభిప్రాయం ఏంటి? ఇదివరకు ధ్యానమే తెలియనటువంటి మనము, ఆధ్యాత్మిక అంటే ఏంటిది అనేటువంటిది తెలియనటువంటి మనము, దేవుడు అంటే కనబడతలేడని నమ్మనటువంటి మనము ఇప్పుడు స్వయంగా మనం ఆ భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్నాము అని అంటే ఆ దూతను పంపి మనల్ని మేలుకొల్పజేసి తన చెంతకు రప్పించుకుంటున్నాడు కదా. అదే రకంగా విరజానందుడు దయానందుడు అనే దూతను పంపి, దయానందుడు అనే దూతను పంపి ఈ యొక్క మనల్లందరినీ మేల్కొల్పుతున్నాడు. ఈ విరజానందుడు దయానందుడు ఒక మాధ్యమం, ఇదంతా ఈశ్వరుని యొక్క లీల. ఈ విరజానందుడు దయానందుడు మన సమ్ముఖానికి, వారి సమ్ముఖానికి మనం ఎందుకు వెళ్ళాలి? వేరే వాళ్ళు ఎందుకు రాలేదు అంటే వారికి ప్రాప్తం లేదు. ఎవరికి ఏది ప్రాప్తం ఉంటుందో వారికి అందుతుంటది, అంతవరకు. అందుకే ఈ రకంగా యజ్ఞం చేస్తున్నటువంటి వాడు ఆ యొక్క యజమానుడు పరమేశ్వరుడు కాబట్టి యజ్ఞుడు అనబడతాడు. హూ దానా ఆదానయోహో ఆదానే చేత్యేకే. హూ అనే శబ్దం దానము మరియు ఆదానం. ఆదానే చ ఇది ఏకే. ఈ రకంగా దానము చేయడం మరియు ఆదానం చేయడం. దానము చేయడం ఒకటి, ఆదానం చేయడం రెండవది. ఆదానే చేతి ఏకే. ఒక ఆచార్యుడు కేవలం ఆదానంలోనే ఉంటుంది, దానంలో ఉండదు అని అంటున్నాడు. హూ ధాతువు. ఈ ధాతువు వలన హోతా శబ్దము సిద్ధమగును. ఈ ధాతువుతోటి, హూ ధాతువుతోటి హోతా శబ్దం సిద్ధిస్తుంది. ఆ యొక్క దాని అర్థం ఏంటంటే యో జుహోతి సా హోత. ఎవరైతే ఆహుతిస్తుంటారో వారు హోత అనబడతారు. ఆచార్య ఇక్కడ ఆదానం అంటే నిర్మాణమా ఆచార్య? ఆదానం అంటే ఇప్పుడు మనం అగ్ని ఆధానం, అగ్న్యాదానం, కన్యా ఆధానం, కన్యాధానం. ఆదానం స్థాపించడం. జీవులకు ఇవ్వదగిన, కీదగిన అంటే అది ఏమర్థం వస్తుంది? అది ఇవ్వదగిన, జీవులకు ఇవ్వదగిన పదార్థములను ఇచ్చేవాడు. ఇప్పుడు తల్లికి 4 పిల్లలు ఉంటే నలుగురికి అందరికీ అన్నం పెడుతుంటది, చిన్న పిల్లవాడికి పాలు తాగే శిశువుకు మాత్రం పాలే ఇస్తుంటుంటది. అర్థమైందా? అంటే ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తుంటాడు భగవంతుడు అనేటువంటిది అభిప్రాయం. యథాయోగ్యంగా గ్రహింపదగిన వాణిని గ్రహించువాడు. కావున పరమేశ్వరునికి హోతా అని పేరు. ఇప్పుడు గ్రహింపదగిన వాణిని గ్రహించువాడు అని ఏంటంటే, ఇప్పుడు ఏదైతే యజ్ఞం చేస్తున్నప్పుడు పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థ ఉత్తమ సంతాన నిర్మాణంతో సమాజమును బాగుపరుస్తున్నప్పుడు ఈ మేలును గ్రహించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరునికి హోత అని నామం, పేరు. బంధనే ఈ ధాతువు వలన బంధు శబ్దము సిద్ధమగును. ఈ బంధనే అంటే ఈ రకంగా బంధించడం, ఇరకాటంలో పడడం, ఇది నాది అది నాది అనేటువంటిది అంటుబెట్టుకోవడం, అటువంటి అనుబంధంతో బంధు శబ్దం ఏర్పడుతుంటది. యహ స్వస్మిన్ చరాచరం జగత్ బధ్నాతి. యహ ఎవరైతే స్వస్మిన్ అంటే తనలోనే, స్వ అంటే తాను, అస్మిన్ అంటే ఇందులో, అస్మిన్ అంటే తనలోనే, చరాచరం ఈ యొక్క చరం అంటే కదిలేటువంటి ప్రాణులు, అచరం అంటే కదలనటువంటి జడ పదార్థం. అతని తనలోనే ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఈ రహస్యాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే
ఒక వ్యక్తి తాను, తన కుటుంబం, భార్య, పిల్లలు మరియు సంపద, ఆస్తులు కదలలేనటువంటివి, అవి నావి అనేటువంటి వాహనం నాది, ఈ ఫ్యాక్టరీ నాది, ఈ యొక్క పొలం నాది, ఈ యొక్క భూమి, ఆ రకంగా తోటలు అని, పిల్లలు నా వాళ్ళు, నా భార్య అని ఇట్లా చరాచరం అనుబంధం ఏర్పరచుకోవడం. బధ్నాతి బంధువత్ ధర్మాత్మనాం సుఖాయ సహాయ వర్తతే స బంధువు. ఈ బధ్నాతి అనేటువంటి శబ్దాన్ని చూడండి, చాలా లోతుగా చెప్తున్నది. బధ్నాతి అంటే బంధించువాడు. ఎలా బంధిస్తున్నాడు? తండ్రి బంధిస్తుంది, తల్లి బంధిస్తుంది, గురువు బంధిస్తున్నాడు. తండ్రి బంధించేటువంటిది నువ్వు ఎవరు అనే ప్రశ్నతోటి తండ్రి గర్భం నుండి వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద హోదా వాళ్ళమైనా సరే, ఏమైనా సరే, ఇప్పుడు ఆధునిక భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గొప్పదనం పొగడ్తల గురించి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళకు తినడానికి లేకపోయినా మా పిల్లలు గొప్ప వాళ్ళుగా ఉండాలని వాళ్ళ ఒంటి మీద నగలు, ఇల్లు, ఆ పొలము తాకట్టు పెట్టి వీళ్ళకు డబ్బులు పంపిస్తే వీళ్ళు గొప్పగా వాళ్ళమని పరిచయం చేసుకొని ఎప్పుడైనా తల్లిదండ్రులు వస్తే మిత్రులకు ఎట్లా పరిచయం చేస్తారంటే పేదవాడు, ఇంట్లో పనివాడు, మాకు తెలిసిన వాడు అని ఇట్లా పరిచయం చేస్తుంటారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ఎవరు అంటే నువ్వు కనబడేటువంటిది ఈ శరీరము, ఈ స్త్రీ పురుష తత్వము నువ్వు కాదు. కాబట్టి నువ్వు ఎవరు అని అంటే, ఇక శరీరంతో కనబడుతున్నాం కాబట్టి ఈ శరీరం ఎవరి సంతానమో వారి గురించి చెప్పడం, ఏ కులంలో పుట్టామో, ఏ గోత్రంలో పుట్టామో, ఏ ఊరిలో పుట్టామో ఆ వెనుక పరిచయం చెప్పడం, ఆ రకంగా బంధించడం. అర్థమవుతుందా లేదా? అంత అంటే సంబంధం అనేది అక్కడ బంధించడం అంటే వేరేదనేది తెలియచేయటం. బంధువుల వలె ధర్మాత్మనాం సుఖాయ, ధర్మాత్ముల యొక్క సుఖం కోసం సహాయం వర్తతే. ధర్మాత్మల సుఖం కోసం ఎవరైతే ఉంటుంటారో అటువంటి వారిని బంధు అంటుంటారు. ఇప్పుడు దుష్టులకు సహాయం చేసేటువంటి వాళ్ళు దుష్టులు అనబడుతుంటారు, మంచి వారికి సహకారం చేసేటువంటి వారు మంచివారు అనబడుతుంటారు. ఈ భగవంతుడు మాత్రం ధర్మాత్మలకే సహకారం చేస్తున్నాడంట. దుష్టులు మాత్రం వారి పూర్వజన్మ ప్రారంధమే ఇక్కడ అనుభవిస్తున్నారు అనేటువంటిది అభిప్రాయం. తనలో లోకాంతరములను నియమములతో బంధించి ఉన్నాడు. అందుకే ఈశ్వర స్థుతి 2వ మంత్రం 2వ చరణంలో చెప్తున్నాడు కదా, సాధార పృథివీంద్యాముతే మాం. ఇంకా ఆ యొక్క ధారణ చేసి ఉన్నాడు పృథివీ, సూర్య, చంద్ర, నక్షత్రాలను ఎలా ధారణ చేసి ఉన్నాడు అనేటువంటిది 5వ మంత్రంలో చెప్తున్నాడు. ఏనా ద్యోహు ఉగ్ర పృథివీ చ దృఢముగా, గట్టిగా. అందుకని ఇదంతా ఆ రకంగా బంధిస్తున్నాడు. తనలో లోకాంతరములను నియమములతో బంధించి ఉన్నాడు. అందువలననే అవి తమ పరిధులను ఉల్లంఘింపజాలకున్నవి. ఇవి బంధించి ఉండడం వల్ల, ఇప్పుడు గడియారంలో ముళ్ళులు చూడండి, చిన్నదెప్పుడైనా తన హద్దును దాటి వస్తుంటది, అంతా చుట్టూ తిరుగుతుంటది, కానీ తన హద్దును దాటి రాలేదు. ఆ తర్వాత నిమిషాలు చూపెట్టేటువంటి ముళ్ళు, అది కూడా తన హద్దును దాటి కిందికి తగ్గదు, పైకి ఎదిగి రాదు. ఆ సెకండ్లను చూపెట్టేటువంటిది చుట్టూ తిరుగుతుంటది, కానీ తన హద్దును మీటదు. అదే విధంగా సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని ఏవిని కూడా వాటి పరిధిలోనే తిరుగుతాయి, కానీ హద్దు మీది రావు. ఇక మానవీయ ప్రయత్నంతో సాగుతున్నటువంటి ఈ రాకెట్లు కానీ, విమానములు కానీ, మనం తెలుసుకుంటున్నది ఏంటంటే రైళ్ల యొక్క ప్రమాదం జరగడం, రోడ్డు మీద వాహనాల ప్రమాదం జరగడం అది అర్థమవుతుంటది. గాలిలో ఎగిరే విమానాలు సైతం ఒకటికొకటి గుద్దుకొని ఆ ప్రమాదం జరుగుతున్నది చూడు, అదే అర్థం కాని విషయం అనమాట. ఇప్పుడు ఏమంటారు, ఆ రైలు పట్టాలు 2 ఉన్నాయి, అటు పోరాదు ఇటు పోరాదు కాబట్టి అక్కడ గుద్దుకున్నది, అది కొద్దిగా అర్థమవుతుంది.
ఈ రోడ్డు మీద వచ్చేటువంటి వాహనాలు ఎదురెదురుగా వచ్చి గుద్దుకోవడం ఇదే అర్థమవుతుంది. ఆ ఆకాశంలో అంత ఖాళీగానే ఉన్నది, బట్ ఇక్కడికి వచ్చి దానికి గుద్దుకోవాలి, ఇటు ఇటు అటు పోవచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ అది అక్కడ ఏదైతే మనము ఆ యొక్క దారి కంప్యూటర్ తోటి చెప్తుంటామో ఆ దారిలోనే పోతుంటది విమానం. ఆ అడుగు దాన్ని బయటకు పోయిందంటే మళ్ళీ దాని సంపర్కం ఉండదు కాబట్టి ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడ దిగుతుందో తెలియదు అన్నట్టు. అందుకని ఆచార్య ఓం ప్రకాశ్ గారు ధన్యవాదములు. సత్యార్థ ప్రకాశము ఋషి దయానందుని విరచిత గ్రంథాన్ని మనము ఆధ్యాత్మిక చింతనలో, జ్ఞానగంగలో, సత్సంగంలో మనము పాల్గొంటున్నాము. ఒక్కొక్క పదంతో, ఒక్కొక్క నామంతో ఎంత లోతుగా అర్థం రాశాడంటే అది అనుభవపేతంగా తెలుసుకుంటేనే తెలుస్తుంది, 1-2 సార్లు చదివితేనే తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే నివాసే అనే శబ్దానికి కితా నివాసే రోగోపయానే, తర్వాత యజ్ఞం దేవ పూజ అంటే ఏంటిది, తర్వాత హోత అంటే ఏంటిది, బంధువు బంధించడం అంటే ఏంటిది, అనేక చాలా విషయాలు వస్తున్నాయి లోతుగా. ఈ ఎపిసోడ్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీ బంధువులకు మిత్రులకు శత్రువులకు అందరికీ పంచండి. పరోపకారం ఆ విధంగా చేస్తానని ఆశిస్తున్నాను. ఈరోజు వైదిక సంధ్యోపాసన శనివారం ఎవరమ్మా మరి ఈరోజు? సామలయ్య గారు, అమ్మ విజయదుర్గమ్మ గారు, మీరు వైదిక సంధ్యోపాసన చేయించాలని ప్రార్థన. నేను రేపు చేయిస్తానండి. అలాగే మరి, ధన్యవాదములు. ఈరోజు ఆడు సునీత అమ్మ గారు వచ్చారు, మీరు జయించండి అమ్మ గారు. బోధన నుంచి వచ్చారు, సంధ్యోపాసన చేయించండి. వారి పరిచయం ఇచ్చారా? వారు కొత్తగా వస్తున్నారు ఈ మధ్య. బోధన ఆర్య సమాజం నుంచి సునీతమ్మ గారు వస్తున్నారు. సరే, ప్రభాకర్ ఆచార్య గారు గుర్తుపడతారు. కామారెడ్డి శిబిరంలో బోధన నుండి అప్పుడు వచ్చాం కదా, మీరే చెప్పేవారు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. గుర్తొచ్చారు. ఓకే. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। కెమెరా కొంచెం కనిపెట్టి పెట్టుకోండి సునీత గారు, మీరు కనిపించట్లేదు. కెమెరా ఏమక్కర్లేదమ్మా, సంధ్యోపాసన చేయించండి. చేయించండి. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుర్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం,
ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ बहुपुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयो ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भुः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिद्धा तपसोऽध्यजायत ततो रात्रजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्राधर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिताधित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विष्मस्तम्भो जम्बे दद्मः ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजीरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विष्मस्तम्भो जम्भे दद्मः ॐ प्रतीचीदिक्वरुणोऽधिपति पृथाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विष्मस्तम्भो जम्भे दद्मः ॐ उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विष्मस्तम्भो जम्भे दद्मः ॐ
पितृवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयिषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ॐ ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयिषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ॐ उद्वयं तमसस्परे स्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ चित्रं देवानामुदगादनीकम् चक्षुर्मित्रस्य वरुणस्याग्ने आप्राध्या वा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तस्तुषश्च स्वाहा ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतम् शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ईश्वर दयानिधे भवत्कृपयानेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवे नः ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే. ఓం ముని గారు ఇవాళ ఎవరైనా యజ్ఞం చేస్తున్నారా? ఓ ఆచారి యజ్ఞం అమావాస్య కదా ఇవాళ. ఓ సరిగా లేవు, సిద్ధం లేము ఆచారి. సరే సరే సరే. వరలక్ష్మి గారు ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి ఆ, ఓం నమస్తే ఆచార్జీ. యజ్ఞం చేస్తున్నారు ఆచార్జీ? యజ్ఞం చేద్దాం.
ఓం ఆచార్జీ. మీరు చేస్తున్నారా? ఓం. అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా, అడుగుతున్నాడు చెప్పండి. సిద్ధంగా ఉన్నారా లేరా?